హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. ఈరోజు అయితే ఒక చిన్న అన్బాక్సింగ్ అయితే వీడియో అయితే మీ ముందుకి తీసుకొచ్చాను. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇది అయితే మనం మొబైల్ తోటి రికార్డ్ చేసేటప్పుడు మనకి ఫ్లాష్ లైట్ అనేది అవసరం కదా. ఇప్పుడు ఫేస్ ఎలాగ ఉందో ఇక్కడ నాకు ఎదురు మనకి ఒక లైట్ ఉందన్నమాట. ఆ లైట్ వల్ల అంత నా ఫేస్ అనేది చాలా నీట్ కనిపిస్తుంది. అలాగే ఎక్కడ పోయినా కానీ ఏ ఏరియాలో కానీ మనకి లైట్ అనేది ఉండదు కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక మొబైల్ ఫ్లాష్ లైట్ అయితే తీసుకొచ్చాను. అది ఎంత పడింది, ఎలా ఉంటుంది అని చెప్పేసి, దీని ఫీచర్స్ ఎలా ఉంటాయని మొత్తం నీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఫుల్ గా చూసి చేయండి, స్కిప్ చేయమాకండి ఎక్కడ. ఇప్పుడైతే దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము. మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. దీని అయితే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇది వచ్చేసరికి మనకి 336 అలా రూపీస్ అలా పడింది. దీని అయితే ఓపెన్ చేద్దాము. నేను మీషోలో ఆర్డర్ పెట్టాను దీన్ని. ఇది చూడండి ఏ విధంగా వచ్చిందో. దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేశారనుకుంటా. ఓపెన్ చేసినట్టు అని చూపిస్తుంది దీంట్లో. మరి ఎక్కడ చూడాలి. దీని మీద ఎల్సిడి పాకెట్ వీడియో లైట్ AY83. దీని స్పెసిఫికేషన్ ఎలాగ ఉన్నాయి దీని కింద. మీరు చదువుకోవాలంటే పాస్ చేసి చదువుకోండి. నేను చదివినంత ఓపిక లేదు నా దగ్గర అయితే. దీనికి బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేది కాదనుకుంటా. నేను ఛార్జింగ్ చేసుకునేదాన్ని కానీ ఆర్డర్ పెట్టాను. మరి వచ్చిందో చూద్దాం. దీని అయితే ఓపెన్ చేస్తే స్టార్టింగ్ మనకి ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కావాలా ఇలాంటి కేబుల్స్ చాలా అవసరం నాకు. ఆల్రెడీ మనకి ఏమో మొబైల్ పెట్టుకునే క్లిప్. ఇట్లా ఈ విధంగా మొబైల్ గట్టా ఉంటే ఇప్పుడు మొబైల్ పెట్టుకోవడానికి. ఇదిగో ఇలాగ మొబైల్ ఉంది కదా. ఇలా మొబైల్ ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఉంది కాబట్టి ఎటు పెట్టుకునైనా మొబైల్ ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడైనా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మౌంట్ చేసుకోవడానికి ఇది స్క్రూ అనుకుంటా. ఇంకా తర్వాత ఏముండే చూద్దాము. ఇక తర్వాత మనకి అసలు మెయిన్ పార్ట్ ఇదే. ఇంకా దీని కింద మౌంట్ టైట్ చేసుకోవడానికి ఇది ఇచ్చాడు. ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. దీని వెనకాల ఇక్కడ ఛార్జ్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్, RS ప్లస్ మైనస్ ఇట్లా ఇచ్చారు దీనికి. ఒకసారి దీన్ని ఆన్ చేసి వద్దాం. ఇప్పుడు ఆన్ చేస్తే స్టార్టింగ్ ఇప్పుడు మీకు ఎల్లో లైట్ వచ్చింది. తర్వాత రెడ్ డిస్కో లైట్ లాగా డిస్కో. ఎస్, ఇది అసలు లైటింగ్. ఇది ఇలాగైతే ఉంది దీంట్లో ప్లస్ మైనస్. ఇప్పుడు ప్లస్ నొక్కుతున్నాను. డల్ అవుతుంది ఇంకంతే. మైనస్ ఇంకదే ఫుల్. అంటే డల్గా ఉండాలంటే ఇంకెంతవరకు. ఇది ఇంకా ఫుల్ అనుకుంటా. ఇదైతే ఫుల్. ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే కనపడుతుంది. సరిపోద్ది మనకి. ఒకసారి దీన్ని పెట్టిన తర్వాత ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు లైట్లు ఆపేసి దీన్ని అయితే మౌంట్ కూడా చేస్తున్నాను. ఒకసారి మౌంట్ బిగించేస్తున్నాను దీనికి. ఈ విధంగా అయితే బిగించుకోవడం. ఇంకా ఇప్పుడైతే వీడియోనైతే ఇప్పుడు ఫ్లాష్ లైట్ తోటి ఉపయోగించి వీడియో చేస్తున్నాను. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట వీడియో క్లారిటీ. అంటే దాని అంత హై బ్రైట్నెస్ రాకపోయినా పర్లేదు, చాలా బాగా వస్తుంది. ఇది ఇంకా ఛార్జింగ్ పెట్టాలనుకుంటా. ఛార్జింగ్ పెట్టి వాడితే కానీ అర్థం కాదు. ఇప్పుడైతే డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన దాని నుంచి తీసిందన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు రెడ్ గ్రీన్ అలాగా మారుస్తాను చూడండి. అవి కూడా ఇది రెడ్.
ఇది రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇది ఎల్లో, ఇది బ్లూ, ఇది గ్రీన్, దీంట్లో వాము, డిస్కో రకరకాలుగా ఉంది. కూల్, ఇది వామ్, ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో అయితే మీకు ముందుకైతే వస్తాను. దీనికి సంబంధించి ఏదైనా అడగాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. వీడియోని అయితే లైక్ చేయండి.